మెదక్ బైపోల్ పై కూడా కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. అధికార పార్టీ ఖాతాలో ఉన్న సీటును గెలుచుకుని సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది. సార్వత్రిక ఎన్నికల ఓటమి నుంచి కోలుకుంటున్న కాంగ్రెస్ నేతలు మెదక్ ఉప ఎన్నికలపై కాన్సంట్రేట్ చేశారు. బైపోల్లో అధికార పార్టీకి షాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గాంధీభవన్లో మెదక్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సమావేశానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన తప్పులు మరోసారి జరగకుండా ముందస్తు వ్యూహాలు రచించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు నేతలు. అభ్యర్థి ఎంపిక విషయంలో హైకమాండ్ కే ఫైనల్ నిర్ణయాన్ని వదిలేశారు. ఎవరిని ప్రకటించినా పూర్తి మద్దతు ఇస్తామన్నారు. అయితే మెజారిటీ నేతలు సునీత లక్ష్మారెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నామినేషన్ గడువు ముగింపుకు 2-3 రోజుల ముందే అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించారు. ఎవరు క్యాండిడేట్ హైకమాండ్ వదిలేసినా హైకమాండ్ ఎవరిని నిర్ణయించినా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పాడు. మీరు ఏ డెసిషన్ తీసుకుంటే మేమందరం కలిసి యునైటెడ్గా పనిచేస్తాం. మెదక్ జిల్లా యూనిటీకి ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఎవరికి ఇచ్చినా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పినాం. రేపు ఎల్లుండి వరకు అయిపోతుంది. ఎవరు కూడా ఎవరిని ప్రపోజ్ చేసుకోలేదు. అందరం కూడా హైకమాండ్ మీద పెట్టడం జరిగింది. మొన్నటి వరకు ఎంపీ టికెట్ రేసులో ముందున్న నేతలు కాస్త వెనక్కు తగ్గారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను రేసులో లేనట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణతో పాటు బలరాం నాయక్ హైకమాండ్ ఆదేశిస్తే తాము రెడీ అని డిగ్గీ ముందు మనసులో మాట బయటపెట్టారు. వీరందరి అభ్యర్థనను లైట్ తీసుకుంటున్న హైకమాండ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సునీత లక్ష్మారెడ్డి పేరు దాదాపు ఖరారు చేసింది. సునీత లక్ష్మారెడ్డికి టీపీసీసీ చీఫ్ పొన్నాలతో పాటు సీనియర్ నేతలు మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉంటే రేపు ఎల్లుండి జరిగే కాంగ్రెస్ కార్యాచరణ సమావేశంలో నేతలతో పాటు జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు. మెదక్ ఎంపీ స్థానాన్ని గెలిచి తెలంగాణలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ కు పునరుత్తేజం తేవాలని హైకమాండ్ భావిస్తోంది.